39 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకొనెను. లోతు కాపురమున్న ఆ పట్టణములను ఆయన తలక్రిందులు చేసినప్పుడు ఆ నాశనము మధ్యనుండి లోతును వెలుపలికి పంపివేసెను. 30 లోతు సోయరులో నివసించుటకు భయపడి సోయరు నుండి వెళ్లి తన 2 కుమార్తెలతో కూడా కొండలమీద నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. 31 అప్పుడు పెద్దది చిన్నదానితో, మన తండ్రి ముసలివాడు, లోకమంతటి మర్యాద చొప్పున మనతో కూడుటకు ఈ భూమిమీద పురుషుడెవడునూ లేడు. 32 మనము మన తండ్రివలన సంతానమును రక్షించుకొనున్నట్లు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనింతము రమ్మని చెప్పెను. 33 ఆ రాత్రియే వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు పెద్దది వెళ్లి తన తండ్రితో శయనించెను. ఆమె పండుకొన్నప్పుడైనను లేచినప్పుడైనను అతనికి తెలియలేదు. 34 మరునాడు పెద్దది చిన్నదానితో, ఇదిగో, నిన్నటి రాత్రి నేను నా తండ్రితో శయనించితిని. ఈ రాత్రియు అతనికి ద్రాక్షారసము త్రాగింతము. అప్పుడు మనము మన తండ్రివలన సంతానమును రక్షించుకొనున్నట్లు నీవు వెళ్లి అతనితో శయనించుమని చెప్పెను. 35 ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె పండుకొన్నప్పుడైనను లేచినప్పుడైనను అతనికి తెలియలేదు. 36 అట్లు లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి. 37 పెద్దది కుమారుని కని వానికి మోయాబని పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడు. 38 చిన్నదియు కుమారుని కనివానికి బెనమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడు.